నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జాతరలంటే మామూలుగా భక్తి పారవస్యంలో మునిగి తేలడం మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ మేడారం జాతరలో మాత్రం భక్తితో పాటు మద్యం మత్తులో సైతం మునిగి తేలుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. మద్యం మాంసం లేకుండా అస్సలుండరు. మేడారం జాతరలో గత 3 రోజులుగా జరిగిన మద్యం అమ్మకాలపై స్పెషల్ స్టోరీ. మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు వస్తున్న వారితో రోడ్లన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. ఈ జాతరకు వస్తున్న వారితో అక్కడ వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. మద్యం మాంసం విక్రయ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మేడారంకు వచ్చేవారు మద్యం మాంసం తీసుకోవాలన్న ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీతో వ్యాపారాలు కోట్లలో సాగుతున్నాయి. 3 రోజుల్లోనే రోజుకు ₹1 కోటి చొప్పున మద్యం బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ 2 రోజుల్లో ₹3 కోట్ల దాటిపోయి ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. వన్ వే రూట్ చేయబట్టి కొన్ని పౌల్ట్రీ వ్యాన్స్ అన్ని అక్కడనే ఆగిపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కోళ్లు ట్రిపుల్ గా రేటు అమ్మడం జరుగుతుంది. కాబట్టి వన్ వే రూట్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒకటి ఆల్టర్నేట్ గా ఉపయోగించి భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఒక ప్రభుత్వాన్ని కోరుతూ మద్యం అమ్మకాలు జరగడానికి కారణం ఇక్కడి జాతరలో ముందు నుండి వస్తున్న ఆచారమే. అమ్మవార్లకు పూజలు చేసే గిరిజన పూజారులు సైతం మద్యం మాంసాన్ని సేవిస్తారు. అంతేకాకుండా ఇలా సేవించడాన్ని జాతర సమయంలో పవిత్ర కార్యంగా భావిస్తారు. మొక్కులు చేయడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో మద్యం మాంసం తీసుకోవడానికి సైతం అంతే ప్రాముఖ్యమిస్తారు. మొదట్లో అడవిలో సహజంగా లభించే ఇప్ప పువ్వు నుంచి తీసిన స్వచ్ఛమైన ఇప్పసారాను గిరిజనులు సేవించేవారు. రాను అవి అంతరించిపోవడం, ఇప్పుడు రకరకాల మద్యం మార్కెట్లోకి రావడంతో ఇప్పుడు అవే సేవిస్తున్నారు. ఎంఆర్పీ రేటు 85, 95 ఉంటే ఈరోజు 250, లేకపోతే ఫుల్ బాటిల్ అదే వచ్చేసి 340 ఉంటే ఈరోజు 800, 900 అమ్మడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యవస్థను మన ప్రభుత్వము అరికట్టలేకపోతుందంటే చాలా శ్లోకనీయం. మద్యంతో పాటుగా మాంసం వ్యాపారులు అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు. రేట్లు 3 పెంచేసి దొరికినంత దోచుకుంటున్నారు. వచ్చేసి ఒక రేటు ఉంది. లోపల బిజినెస్ పంపిద్దాం, కోళ్ళు రావట్లేవు లోపలికి. ఇక్కడ పెట్టుబడి 1,50,000 అయింది. లోపలికి వ్యాన్లు రావట్లేవు. ఇప్పుడు మేము పెట్టిన పైసలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం మీద జాతర పేరు చెప్పి ₹1 కోట్ల బిజినెస్ సాగుతోంది. అలాగే ప్రభుత్వానికి సైతం కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది ఈ మేడారం జాతర. కేంద్ర రైల్వే బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో నవ్యాంధ్రప్రదేశ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఎదురు చూడటం, ఆ తర్వాత నిరాశపడటం షరామామూలైన ఈ పరిస్థితుల్లో ఈసారైనా తీపి కబురు వస్తుందా అని ఆశగా చూస్తోంది. మరోవైపు ఈ బడ్జెట్లో ఏపీకి రైల్వే జోన్ రావటం ఖాయమన్న వార్తలు వస్తుండటంతో కొంతలో కొంత ఊరట కనిపిస్తోంది. దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్లో ఏపీకి మొండిచేయే ఎదురవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బడ్జెట్లో తెలుగువారికి దక్కింది అరకొర విధిలింపులే. దీంతో రానున్న రైల్వే బడ్జెట్లో ఏపీ పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతుందా అనే దానిపై చర్చ నడుస్తోంది. ఎన్డీఏలో టీడీపీ మిత్రపక్షంగా ఉండడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కష్టాల నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రాష్ట్రానికి కేంద్రం బాసటగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. గత ఏడాది కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈసారి రైల్వే బడ్జెట్లో ఏపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఈసారి ఖచ్చితంగా కేంద్రం నిలబెట్టుకుంటుందని అధికార పార్టీ ఎంపీలు బలంగా నమ్ముతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుల అవసరాన్ని వారికి వివరించారు. అదేవిధంగా రైల్వే జోన్ను విశాఖకు తెప్పించుకోవడంలో టీడీపీ, బీజేపీల మధ్య కొంత విభేదాలున్నప్పటికీ మొత్తానికి రైల్వే జోన్ను రాష్ట్రానికి రప్పించడంలో 2 పార్టీలు సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. విశాఖకే రైల్వే జోన్ వస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుండ బద్దలు కొట్టడం చూస్తుంటే జోను గురించి ఇక ప్రకటనే తరువాయి అనిపిస్తోంది. ఇంకా చాలా ప్రాజెక్టులు సుమారు 2 దశాబ్దాలుగా పెండింగులోనే ఉన్నాయి. కొన్నింటిని ప్రకటించినప్పటికీ వాటికి సరిపడా నిధులు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ఉండడంతో
పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ కు కేంద్రం నుంచి సానుకూలత కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు 50 కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన సర్వే పూర్తయింది. అట్లాగే ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల రూపంలో సుమారు 4000 కిలోమీటర్ల రైల్వే లైన్లు పెండింగులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్లు పూర్తి కాకపోవడంతో మరో 7 ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇంకోవైపు గూడూరు నుంచి దుగ్గిరాజపట్నం, నడికుడి నుంచి శ్రీకాళహస్తికి 309 కిలోమీటర్ల లైన్, కంభం నుంచి ప్రొద్దుటూరు వరకు 142 కిలోమీటర్ల లైన్, గద్వాల్ నుంచి మాచర్ల వరకు 233 కిలోమీటర్ల మరో లైన్, బిట్రగుంట నుంచి దొనకొండ మధ్య మరో 199 కిలోమీటర్ల లైన్లు పెండింగులో ఉన్నాయి. ఇక కాకినాడ నుంచి పిఠాపురం, కాకినాడ టు నర్సాపురం వయా కోటిపల్లి రైల్వే లైన్ కూడా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంది. కాకినాడ మెయిన్ లైన్ కు ఇప్పటికే 250 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తే దానికి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్టు తెలుస్తోంది. విజయవాడ మచిలీపట్నంకు మరో రైలు, విజయవాడ జగ్గయ్యపేట మీదుగా హైదరాబాద్ కు మరో రైలు నడపాలని ఎంపీలు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని కేంద్రమైన విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి బెంగళూరుకు, విజయవాడ నుంచి అహ్మదాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడపాలని కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు గ్రామాల మీదుగా గుంటూరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మొత్తంగా ఎన్నో ఆశల మధ్య ఢిల్లీలో బయలుదేరబోతున్న రైలు ఏపీలో ఆగుతుందా, ఆగి రాష్ట్రానికి తాయిలాలు ఇస్తుందా అన్నది ఆసక్తిని రేపుతోంది. మరి ప్రభుదయ రాష్ట్రంపై ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.